హాయ్ ఫ్రెండ్స్, బీబీ జోడీలోకి అయితే బిగ్ బాస్ 9 నుండి కంటెస్టెంట్స్ బాగానే ఎంట్రీ ఇచ్చారనమాట. బిగ్ బాస్ బీబీ జోడీలోకి బీబీ జోడీ 2 అనమాట. 2 రసవత్రంగా జరుగుతుంది. మన బిగ్ బాస్లో కంటే ఎక్కువ గొడవలు అవుతున్నాయి, మన బాగానే అల్లర్లు అవుతున్నాయి. బాగా మార్క్స్ ఇచ్చే దగ్గర నచ్చట్లేదు కొంతమందికి, చాలా కావాలని కొంతమంది తక్కువ ఇస్తే కొంతమందికి వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టే ఇస్తున్నారు. కానీ అది వాళ్ళకి నచ్చదు కదా. ఎట్లాగో మనం డేంజర్లో పడిపోతే ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంటుంది కదా. మరి కీర్తి భట్టు చేతు దగ్గర మన పవర్ అస్త్ర ఉంది. ఆ పవర్ అస్త్రతోని ఎవరిని 8 నుండి 9కి మార్చారు, 9 నుండి 8కి మార్చారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మనం వీడియోని అయితే ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి. చాలా రోజుల తర్వాత వీడియో చేశాను, వీడియోని అయితే లైక్ చేసి చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బీబీ జోడీ 2లోకి శ్రీజ దమ్ము ఎంట్రీ ఇచ్చిందనమాట కీర్తి భట్ ప్లేస్లో. ఎందుకు కీర్తి భట్ రావట్లేదు, కీర్తి భట్కి ఏమైంది అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకుముందు అసలు 9 ప్లేస్లో ఎవరున్నారు, 8 ప్లేస్లోకి ఎందుకు మార్చారు అనేది తెలుసుకుందాం. ఇప్పుడు కీర్తి భట్ వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు. ఇంకో సైడు ఇంకొక పేరు ఎవరంటే మన రీతు వాళ్ళు ఉన్నారనమాట. వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉంటే ఇప్పుడు వాళ్ళ ప్లేస్ని చేంజ్ చేసింది ఎవరంటే భానుశ్రీ వాళ్ళని చేంజ్ చేశారు. చైతు వాళ్ళని డేంజర్లోకి నెట్టేసి వీళ్ళు సేవ్ అయిపోయారనమాట వాళ్ళకున్న పవర్ అస్త్రతోని. అదనమాట. ఇక జోడి కీర్తి భట్కి ఏమైంది, ఆమెకి ఏదో హెల్త్ ఇష్యూనో లెగ్ ప్రాబ్లం వల్ల ఆమె డ్రాప్ అయిపోయింది అని టాక్ అనమాట. అందువల్లే శ్రీజ ఎంట్రీ ఇచ్చింది. అంటే శ్రీజకి డ్యాన్స్ మరి సరిగా రాదు, మరి నేర్చుకుంటుంది, ట్రై చేస్తుంది. మరి చైతు పక్కన అంటే కొంచెం మరి కష్టపడాలి ఎక్కువ. ఇక చైతు కూడా బాగానే చేస్తాడు, బాగా పెర్ఫార్మెన్స్ అంటే కొంచెం బాగానే రికవరీ అయ్యిండు ఫస్ట్లో కంటే కూడా. ఫస్ట్ అంటే వీళ్ళందరిలో చాలామంది ఇందులో బీబీ జోడీలో ఉన్నోళ్ళు 1లో కూడా చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శ్రీజ కూడా కొత్త అనుకోవాలి. ఆమె ఎక్కడ డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ అయితే చేయలేదు. అంటే బిగ్ బాస్లోకి వెళ్ళింది కానీ డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ చేయలేదు. ఆమెకి ఇంతకుముందు ఏం లేదు, మామూలుగా ఏదో రీల్స్లో డ్యాన్స్ చేసుకుంటూ ఉండేది. కానీ చూడాలి మరి ఈ వీక్ అయితే ఎంట్రీ ఇచ్చింది ఆల్రెడీ, మనకి ప్రోమోస్ వస్తున్నాయి. ఈ వీక్ తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూస్తాం మనం. అదనమాట డేంజర్లోకి నెట్టింది మన భానుశ్రీ వాళ్ళని అనమాట. అయితే ఈరోజు ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అంటే ఎవరు ఎలిమినేట్ కాలేదన్నమాట. నో ఎలిమినేషన్ పెట్టారని ఒక టాకు. ఎలిమినేషన్ అయితే పక్కాగా వీళ్ళకి ఛాలెంజ్ పెడతారు. భానుశ్రీ వాళ్ళకి, మన డెమాన్ వాళ్ళకి. డెమాన్ పెర్ఫార్మెన్స్లో అయితే డెమాను రీతు వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ అయితే అంతా మంచిగా వాళ్ళు సెలెక్ట్ చేసుకునే సాంగ్స్ వల్ల ఏం జరుగుతుందో తెలియదు, కానీ అంత బాగా పెర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారు. మిగతా వాళ్ళవి వీళ్ళవి చూస్తే చాలా డల్లుగా అనిపిస్తున్నాయి నాకైతే. ఒకవేళ అలా పోటీ పెట్టి ఎలిమినేషన్ కావాల్సి వస్తే మాత్రం ఇక ఆ పోటీలో భాను వాళ్ళు బాగానే పెర్ఫార్మెన్స్ చేస్తారు. ఈ రీతు వాళ్ళు కొంచెం ఎట్లయినా డల్లే. మరి ఎలిమినేట్ అయితే వీళ్ళే, రీతు పవనే ఎలిమినేట్ అవుతారని నాకు అనిపిస్తుంది. కానీ ఎవరు ఎలిమినేషన్ కాలేదు, ఎలిమినేషన్ లేదని చెప్పారు అనే ఒక టాక్ అయితే ఉంది. కానీ మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. ఎలిమినేట్ అయితే మాత్రం రీతు వాళ్ళు అవుతారని నా ఒపీనియన్ మాత్రమే ఇది. మరి చూద్దాం. భాను వాళ్ళు కూడా అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు చాలా పెర్ఫార్మెన్సెస్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చారు కాబట్టి. వీళ్ళు కొత్తగా వచ్చారు, వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చారు కాబట్టి. ఇక తర్వాత శ్రీజ అయితే చైతు పక్కన పేరుగా డ్యాన్స్ చేస్తుంది. ఆ తర్వాత ఇంకా కళ్యాణ్ కూడా ఎంట్రీ ఇస్తాడు అనే ఒక టాక్ ఉంది. కళ్యాణ్కి జోడీ మాత్రం తనూజ కాదండి. తనూజ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఒప్పుకోలేదు. తను మరేదో సీరియల్ షూటింగ్ ఒప్పుకుందని, స్టార్మాలో టాకు సీరియల్ చేస్తుందని. తనైతే రెడీగా ఉన్నాడు. కళ్యాణ్ అయితే డ్యాన్స్ చేసి ప్రూవ్ చేసుకోవాలని తనైతే రెడీగా ఉన్నాడు. కానీ తనకు జోడీ ఎవరు అనేది ఇంకా కన్ఫామ్ కాలేదు. తను కూడా జోడీ పేరు చేసి ఎంట్రీ ఇస్తారేమో అని నేను అనుకుంటున్నా. చూద్దాం మరి ఫ్రెండ్స్. అది అప్డేట్, బీబీ జోడీ 2 అప్డేట్ అయితే. ఇక ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో, శ్రీజ ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తుందో ఈ శని ఆదివారాల్లో మనం చూడొచ్చు అనమాట. అది ఫ్రెండ్స్. వీడియోనైతే ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.